రాముడు కాకి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు ప్రయోగించాడో మీకు తెలుసా? సీతారాములు అరణ్యవాసంలో భాగంగా చిత్రకూట శిథిలాలపైకి వెళ్తారు. అక్కడ సీతాదేవి ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా రాముడు సీతాదేవి ఒళ్ళో తల పెట్టుకొని పండుకుంటాడు. సీతారాములు ఉన్న ప్రదేశానికి కాకాసురుడు అనే కాకి సీతాదేవి మీద దాడి చేయడానికి వస్తుంది. రాముని నిద్రకు భంగం కలగకూడదు అని సీతాదేవి రాముడిని లేపదు. కొంతసేపటికి అదంతా గమనించిన రాముడు సీతాదేవిని తన ఒళ్ళో తల పెట్టుకొని పండుకో అని చెప్తాడు. సీతాదేవి అలానే పడుకుంటుంది. ఎంతసేపు అయినా అక్కడికి కాకి రాకపోవడంతో రాముడు మళ్ళీ సీతాదేవి ఒళ్ళో తల పెట్టుకొని పండుకుంటాడు. అప్పుడు కాకాసురుడు వచ్చి సీతాదేవి మీద దాడి చేస్తాడు. అప్పుడు సీతాదేవికి గాయమయ్యి రక్తం కారుతుంది. అది గమనించిన రాముడు ఆ కాకి మీద కోపంతో పక్కనే ఉన్న గడ్డి పుల్లని తీసుకుని బ్రహ్మాస్త్రాన్ని చదువుతారు. దానితో ఆ కాకాసురుడు ముల్లోకాలు తిరిగి దేవతలని సాయం కోరుతాడు. రాముడు ఎక్కుపెట్టిన బాణంకి ఎవ్వరూ అడ్డు లేరు అని చెప్పడంతో కాకాసురుడు తిరిగి వచ్చి రాముడిని ప్రాధేయపడతారు. అప్పుడు కాకాసురుడి బ్రహ్మాస్త్రం నుంచి కాపాడడానికి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు రాముడు.